హాయ్ ఆల్, ఈరోజు వచ్చి మటన్ సూప్ చేశాను. చాలా రోజులు అయిపోయింది సూప్ చేసి. మా పిల్లలకి ఇద్దరికి బాగా నచ్చుతుంది అనమాట మటన్ సూప్. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినేస్తూ ఉంటారు, ఇడ్లీకి దోశకి అలా ఇచ్చానంటే. ఈరోజు అయితే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్గా చేశాను. ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మైల్డ్గా కొంచెం స్పైసెస్ అని తక్కువగా చేస్తుంటాను. ఈరోజు స్ట్రాంగ్గా చేశాను. చూడ్డానికి బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఒక 10 విజిల్స్ అలా పెట్టేశాను. దీని ఫుల్ రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు మటన్ సూప్ నాండి తెలుగు వ్లాగ్స్ అని సర్చ్ చేశారనుకోండి వచ్చేస్తుంది. అప్పుడు చేసినప్పుడు కొంచెం అన్ని మైల్డ్గా వేశాను, కొద్దిగా స్పైసెస్ అన్ని తక్కువగా వేశాను. మీరు కావాలంటే ఇంకొంచెం పెంచుకోండి. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఇవ్వడం ఇంపార్టెంట్. అందులోనూ నడిచేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. సో వాళ్ళ కాళ్ళకి చాలా మంచిది, అందుకనేసే ఇస్తూ ఉంటాను. మా చిన్న బాబుకి అయితే నేను 1 year నుంచి స్టార్ట్ చేశాను. 1 year అంటే ఎగ్జాక్ట్గా ఒక 9th 10th మంత్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను మటన్ తినిపించలేదు, మటన్ సూప్ తో స్టార్ట్ చేశాను అనమాట. సూప్ స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడైతే మంచిగా మటన్ తింటారు, సూపు తాగుతారు.